హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మండే అండి. ఈ వీడియో వ్లాగ్ అనమాట. మొత్తం పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు వచ్చేసరికి నేను కర్రీ కోసం దుంపలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నానండి. కుక్కర్లో వేస్తే ఏంటంటే మనకి త్వరగా ఫాస్ట్గా ఉడుకుతాయి కదండి. సో అందుకని చెప్పి ఇలాగా కుక్కర్లో వేసి బంగాళదుంపల్ని వాటర్ కొంచెం పోసుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే నేను గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్లో పిల్లలు గోలగోలు చేస్తున్నారండి. ఫస్ట్ వీడియో అయితే షూట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ ఈ దుంపలు ఉడికేలోపు పిల్లలు చూడండి చెరొక సైడ్ పడుకొని బెడ్రూమ్లో టీవీ అయితే చూస్తున్నారు. డయానా అండ్ రోమా ఈరోజు ఏంటో అల్లరి చేయకుండా చక్కగా పడుకొని టీవీ చూస్తున్నారు. ఇంకెటు సైలెంట్గానే ఉన్నారు కదా అని చెప్పేసి నేను మళ్ళీ వంటగదిలోకి వచ్చేసి ఇక్కడ బీట్రూట్ని ఈ విధంగా తొక్క తీసుకుంటున్నానండి. ఎందుకోసం అంటే బీట్రూట్ జ్యూస్ కోసం అనమాట. మా ఇంట్లో ఈ బీట్రూట్ జ్యూస్ని అందరూ తాగుతారండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో అందరూ ఇష్టంగా తాగుతారనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో అందుకని చెప్పి ఎక్కువ బీట్రూట్ జ్యూసే వీక్లో 4 to 5 times చేస్తూ ఉంటాను. అందులో ఎండాకాలం కదా, ఇంకా ఫ్రిడ్జ్లో ఇలా జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానంటే చల్లగా ఉంటాయి కాబట్టి వచ్చి ఆటోమేటిక్గా ఓపెన్ చేసుకొని ఫ్రిడ్జ్ డోర్ తాగేస్తారు. చూసారు, ఈ విధంగా తొక్క అయితే మొత్తం తోలైతే తీసేసాను. మెయిన్ ఇది మా పాప కోసం చేస్తున్నానండి. ఫస్ట్ పాప కోసం. తను స్కూల్ నుంచి రాగానే ఏమన్నా ఉన్నాయా జ్యూసు ఫ్రిడ్జ్లో అని చెప్పేసి అడుగుతుంది. సో వచ్చేసరికి కూలింగ్ అయి ఉంటాయని చెప్పేసి ఈ విధంగా అయితే జ్యూస్ చేస్తున్నాను. తొక్క తీసుకున్న తర్వాత ఒకసారి బీట్రూట్ని శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కీర దోసకాయ తీసుకుంటున్నానండి. నార్మల్గా అయితే నేను క్యారెట్ అను బీట్రూట్ కలిపి జ్యూస్ చేస్తాను. బీట్రూట్ క్యారెట్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ జ్యూస్ చేస్తే కనుక. సో క్యారెట్ లేదని చెప్పేసి ఇంట్లో ఏది ఉంటే అది వెజిటేబుల్ని కలిపి బీట్రూట్తో జ్యూస్ చేస్తాను. సో ఈరోజు కీర దోసకాయ ఉందని చెప్పేసి కీర దోసకాయని కూడా ఈ విధంగా పైన తొక్క మొత్తం తీసుకుంటున్నాను. ఒక పక్క కుక్కర్ విజిల్ రావడానికి రెడీగా ఉంది. దుంపలు పెట్టాను కదా కుక్కర్లో. ఈ విధంగా పైన తొక్క మొత్తం తీసుకొని దీన్ని కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుంటానండి. ఈసారి ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్నగా ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకుంటాను. త్వరగా మిక్సీ పడితే త్వరగా మెదుగుతాయని చెప్పేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాక మొత్తం మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాక 2 యాలక్కాయలను అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది బీట్రూట్ స్మెల్ మనకి జ్యూస్ తాగేటప్పుడు. అదేవిధంగా 4 స్పూన్లు షుగర్ వేసుకుంటున్నాను. పిల్లలకి ఈ తాగేటప్పుడు స్వీట్గా ఉంటే ఇష్టంగా తాగుతారని చెప్పేసి 4 స్పూన్లు షుగరు 2 యాలక్కాయలను అయితే వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. పాలు కూడా పోసుకోవచ్చు, బట్ నాకు ఇంట్లో ఇప్పుడు పాలు లేవని చెప్పేసి ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కూలింగ్ వాటర్ అనమాట ఇవి. ఈ విధంగా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఈ విధంగా వడకట్టుకుంటున్నాను. ఇలా పోసుకొని ఒక గంటె తీసుకొని ఇప్పుడు ఈ విధంగా తిప్పుతూ ఉంటే మొత్తం కిందకి జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇలాగ కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే ఏంటంటే ఇంకా ఏదైనా ఈ పిప్పిలో జ్యూస్ ఉంటే మొత్తం కిందకి వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ఇంకా రావట్లేదు, తీసేస్తున్నానండి. చూసారా, ఈ విధంగా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ని నేను బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి.
ఇలా చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి మా ఇంట్లో. ఇవి బాదం పాలకి బయట నుంచి బాదం పాలు కొనుక్కొచ్చినప్పుడు ఇలాగా బాటిల్స్ వస్తాయి కదా, బాదం పాలు తాగేశాక ఈ విధంగా కడుక్కొని శుభ్రంగా దీన్ని పక్కన పెట్టుకుంటాను, ఎప్పుడైనా యూజ్ అవుతాయని చెప్పేసి. ఈ బాటిల్స్లో ఇలాగా జ్యూస్ ఏదన్నా చేసినప్పుడు ఇలా బాటిల్స్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇలా బాటిల్లో పోసేసుకొని మూత పెట్టేసుకొని డీప్లో వేస్తే 2-3 డేస్ అయినా అంతే ఉంటాయి పాడవకుండా. బట్ మా ఇంట్లో 2-3 డేస్ ఉండవండి, ఏ రోజు చేస్తే ఆ రోజు అయిపోతాయి. మ్యాక్సిమం అందరూ తాగేస్తారు. చూసారా ఈ విధంగా బాటిల్లో పోసుకొని ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. జ్యూస్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసరికి ఒక పక్క వంట చేసుకుంటున్నాను. ఒక పొయ్యి మీద రైస్ పెట్టేసి ఇంకో పొయ్యి మీద కర్రీ అయితే వండుతున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసరికి బంగాళదుంప కూర అండి. చూసారా ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి టైం 1 గంట అయిందండి, 1 o'clock అయింది. మా పాప స్కూల్ నుంచి వచ్చేసి రాగానే ఏమన్నా ఉన్నాయా జ్యూస్ అని అడుగుతుంది, ఎండకు వస్తుంది కదా. సో ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టాను తీసుకోనగానే లటలట వచ్చేసి ఈ విధంగా జ్యూస్ బాటిల్ అయితే తీసుకొని తాగేస్తుంది. తనకి ఎంత ఇష్టమోనండి ఈ జ్యూస్ అంటే, చాలా ఇష్టంగా తాగుతుంది. మెయిన్ తన కోసమే చేస్తాను నేనైతే జ్యూస్. బాగుందా? సరిపోయిందా షుగర్? నేను బాగున్నాయని అడిగితే బాగున్నాయని చెప్తుంది ఇక్కడ. చూసారు కదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా చక్కగా బెడ్రూమ్లోకి వచ్చేసి చక్కగా కూర్చొని టీవీ చూస్తూ అయితే జ్యూస్ని తాగేస్తుంది. మిగతా 2 పిల్లలు అయితే నిద్రపోతున్నారనమాట పక్కన. సో ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.